హాయ్ ఎవ్రీవన్, నేను మీ మనోహర్ వడ్డే. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్దామని వచ్చాను. కాపీరైట్ స్ట్రైక్ అనే వర్డ్ ఎప్పుడైనా విని ఉంటారు మీరు. కాపీరైట్ స్ట్రైక్ అంటే ఒక యూట్యూబ్ ఛానల్ మీద ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుంది, అసలు స్ట్రైక్ ఎలా వస్తుంది, ఏందనేది దాని గురించి మాట్లాడుకున్నాం ఈరోజు. కాపీరైట్ స్ట్రైక్ అనేది మీరు ఏదైనా వీడియో కానీ షార్ట్ కానీ అప్లోడ్ చేసేటప్పుడు మీకు కొంచెం టైం పడుతుంది. సో మీరు వేరే వాళ్ళ కంటెంట్ ఏదైనా యూజ్ చేసినప్పుడు ఆ టైంలో మనకి కాపీరైట్ చెక్స్ జరుగుతాయి, కాపీరైట్ అని పడుతుంది. అయితే కాపీరైట్ పడిన ప్రతిదీ స్ట్రైక్ అవ్వకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు అలో చేస్తారు కొంతమంది, సో యూ కెన్ యూజ్ అవర్ కంటెంట్ అని. సో ఆ టైంలో అది స్ట్రైక్ అవ్వదు, జస్ట్ ఇట్ విల్ బి ఏ కాపీరైట్. అది మనకి అవర్స్ కానీ వ్యూస్ కానీ సో ఎఫెక్ట్ అవుతుంది. అంటే మనకు అంత బెనిఫిట్ ఏమి ఉండదు. కానీ కొంతమంది మనం వాడిన కాపీరైట్ వాటిని ఎవరైనా రిపోర్ట్ చేస్తే అది స్ట్రైక్గా మన ఛానల్కి ఎఫెక్ట్ అవుతుంది. ఆ కాపీరైట్ స్ట్రైక్ మన ఛానల్కి 3 కంటిన్యూస్గా పడితే మాత్రం మన ఛానల్ డిలీట్ అయిపోతుంది యూట్యూబ్ నుంచి. సో కాపీరైట్ స్ట్రైక్స్ మనం రాకుండా చూసుకోవాలి. ఒకవేళ వచ్చినా దానికి ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ అంటే మన వేరే వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, ఆన్సర్ చేసేయాలి. సో ఆ ఎగ్జామ్ రాసిన తర్వాత ఆ స్ట్రైక్ మన ఛానల్ నుంచి ఎక్స్పైర్ అయిపోద్ది. ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత మళ్ళీ 3 స్ట్రైక్స్కి లిమిట్ ఉంటుంది. సో ఏదైనా బయట వాళ్ళ కంటెంట్ వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి, వాడొద్దు. ఒకవేళ వాడారు అనుకుంటే కొంచెం చూసుకోండి. షార్ట్లో అయితే 1 మినిట్ లోపే ఉంచాలి, 1 మినిట్ దాటకూడదు. వీడియోలో అయితే మాత్రం సివియర్గా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కాపీరైట్ అనే దాన్ని మీరు పెట్టొద్దు. అది స్ట్రైక్ రాలేదని మీరు పెట్టినా ఈరోజు ఏదో ఒక రోజు వాళ్ళు రిపోర్ట్ చేస్తే అది స్ట్రైక్ అయ్యే ఛాన్స్ ఉంది. సో బీ కేర్ఫుల్ గైస్. నెవర్ పుట్ ద కాపీరైటెడ్ కంటెంట్ ఆన్ యువర్ యూట్యూబ్ ఛానల్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.